హలో అండి. ఈ వీడియోలో వచ్చేసరికి హౌసింగ్ సెన్సస్ గురించి మరియు దాంట్లో అడిగే 34 క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఎన్యూమరేటర్ మే 1వ తారీఖు నుంచి హౌసింగ్ సెన్సస్ అనేది చేస్తున్నారు. సో అందులో మొత్తం 34 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ క్వశ్చన్ పంక్తి నెంబర్ ఆటోమేటిక్గా యాప్లో జనరేట్ అవుతుంది కాబట్టి మనం ఎంటర్ చేయాల్సింది 33 క్వశ్చన్స్. మే 1వ తారీఖు నుంచి ప్రతి వాళ్ళ ఎన్యూమరేటర్స్కి అలాట్ చేసిన బ్లాక్కి వెళ్ళి ప్రతి కన్స్ట్రక్షన్కి ఒక సెన్సస్ హౌస్ నెంబర్ అనేది ఇవ్వవలసి ఉంటుంది అండ్ దాన్ని యాప్లో కూడా చేయాలి. ఇందులో 1 నుంచి 16 క్వశ్చన్స్ వరకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇంటి నెంబర్. ఫస్ట్ క్వశ్చన్ ఇంటి నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఆ ఇంటి నెంబర్ ఎలా ఎంటర్ చేయాలి అంటే ఆల్రెడీ ఆ ఇంటికి హౌస్ హోల్డ్ ఆ హౌస్ హోల్డ్కి పంచాయతీ వాళ్ళు ఒక నెంబర్ అయితే ఇచ్చి ఉంటారు. వాళ్ళు ఇంటి పన్ను కడుతూ ఉంటారు కదా, ఆ ఇంటి పన్నులో పంచాయతీ వారు ఒక నెంబర్ అయితే వాళ్ళకి అటాచ్ చేసి ఉంటారు. ఆ నెంబర్ని కనుక్కొని మీరు అక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ ఆ హౌస్ హోల్డ్కి ఇంటి నెంబర్ కానీ తెలియనట్లయితే మనం CN0001 అనే నెంబర్ని ఇవ్వవలసి ఉంటుంది. ఇది సెన్సస్ హౌస్ నెంబర్ అనేది మనం ఇవ్వవలసి ఉంటుంది. జనగణన జాబితాలో కేటాయించిన నెంబర్, ఆ ఇంటి నెంబర్ కానీ వారికి తెలియనట్లయితే మనం CN నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ థర్డ్ వన్, ఇంటిలో ఫ్లోర్కి వాడిన మెటీరియల్. మీరు ఎన్యూమరేటర్స్ ఒక ఇంటికి వెళ్ళి సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఫ్లోర్కి వాడిన మెటీరియల్ అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. అక్కడ మీకు కనిపిస్తుంది స్టోన్స్ బండలు వాడారా, లేదంటే టైల్స్ వాడారా, లేదంటే గచ్చు సిమెంట్ వాడారా అనేది చూసుకొని అక్కడున్న ఆప్షన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫోర్త్ క్వశ్చన్, ఇంటి గోడల నిర్మాణంలో ప్రధానంగా వాడిన మెటీరియల్. మీరు వెళ్ళిన హౌస్కి ఇంటి గోడకి ఏ మెటీరియల్ వాడారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇటుకల ద్వారా కట్టిన ఇల్లా, లేదంటే సిమెంట్ బిల్లలతో కట్టిందా, లేదంటే రేకులతో ఇంటి గోడ ఏర్పాటు చేసుకున్నారా అనేది చెక్ చేసుకొని ఆప్షన్ అయితే ఇవ్వండి. ఇంటి పైకప్పులో వాడిన మెటీరియల్, ఆ ఇంటికి స్లాబా లేదా రేకులా చెక్ చేసుకొని మీరు ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. ఇంటిని ఎలా వాడుతున్నారు, రెసిడెన్షియల్గా, పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, ఖాళీగా ఉందా. మీరు వెళ్ళిన ఇల్లు అనేది నివాసం ఉండే గృహమా, లేదంటే నివాసేతర గృహమా, లేదంటే నివాసం మరియు కమర్షియల్ ఏదైనా షాప్ కూడా రన్ చేస్తున్నారా చెక్ చేసుకొని మీరు ఆప్షన్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. ఇల్లు ఆవాసయోగ్యంగా ఉందా, శిథిలావస్థలో ఉందా. మీరు వెళ్ళిన ఇల్లు అనేది ఆవాసయోగ్యంగా ఉందా, వాళ్ళు నివసించడానికి మంచి కండిషన్లో ఉంటే గుడ్ అని, లివబుల్ అని ఎంటర్ చేయవలసి ఉంటుంది. కుటుంబ సభ్యుల సంఖ్య ఎంత, ఆ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో ఆ సంఖ్యను మీరు ఎంటర్ చేయాలి. అండ్ ప్రస్తుతం ఇంట్లో ఉంటున్న వారు ఎంతమంది, ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు అనేది ఎంటర్ చేయాలి. ఇంటి పెద్ద పేరు, ఆ ఫ్యామిలీ యొక్క హెడ్ పేరు అనేది ఎంటర్ చేయాలి. ఆ ఫ్యామిలీ హెడ్ జెంట లేదా లేడీ ఎవరినైనా ఎంటర్ చేయవచ్చు. ఆ ఇంటి సభ్యులు కలిసి ఎవరి పేరైతే చెప్తారో ఆ పేరుని మీరు ఇంటి పెద్ద పేరుగా ఎంటర్ చేయాలి. ఇంటి పెద్ద మహిళ లేదా పురుషుడా, మేలా ఫీమేలా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటి పెద్ద SC ST లేదా ఇతర సామాజిక వర్గానికి చెందినవారా. మీరు వెళ్ళిన ఇంటి పెద్ద యొక్క క్యాస్ట్ అనేది మీరు ఎంటర్ చేయాలి. అండ్ 13th క్వశ్చన్, ఉంటున్న ఇల్లు సొంతమా, అద్దె ఇల్లా, వాళ్ళు ఓన్ హౌసా లేదంటే రెంట్ హౌసా అనేది ఎంటర్ చేయాలి. 14th వన్, ఇంట్లో ఎన్ని గదులు వాడుకుంటున్నారు. ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఆ ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్ 3 రూమ్స్ ఉన్నట్లయితే అందులో ఒకటి కిచెన్ అండ్ తర్వాత బాత్రూమ్ ఉన్నట్లయితే కిచెన్ బాత్రూమ్ని మనం కౌంట్ చేసుకోకూడదు. ఓన్లీ హాల్ అండ్ బెడ్రూమ్ వీటిని వరకే కౌంట్ చేసుకొని ఎన్ని గదులు ఉన్నాయి అనేది మీరు ఎంటర్ చేయాలి. 15th వన్, ఇంట్లో పెళ్ళైన జంటలు ఎన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫ్యామిలీలో భార్య భర్త 2 పిల్లలు ఉన్నట్లయితే ఒక పెళ్ళైన జంట ఉందని ఎంటర్ చేయాలి. లేదా తల్లి తండ్రి కొడుకు కోడలు 2 పిల్లలు ఉన్నట్లయితే పెళ్ళైన జంటలు 2 అని ఎంటర్ చేయాలి.
తాగునీటి కోసం ప్రధానంగా దేనిపై ఆధారపడుతున్నారు? వాళ్ళు మున్సిపాలిటీ నుంచి లేదా పంచాయతీ నుంచి వచ్చే ట్యాప్ వాటర్ తాగటానికి ఉపయోగిస్తున్నట్లయితే ట్యాప్ వాటర్ అని, లేదా మినరల్ వాటర్ అయితే ప్యాకేజ్డ్ వాటర్ అని చెప్పి మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇంతే అండి. 1 నుంచి 16 క్వశ్చన్స్ ఈ వీడియోలో చెప్పాను కదా, అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.